ఇక ఇనాం భూములపై అక్రమార్కుల దందా, ప్లాట్ల పేరుతో ప్రభుత్వ భూముల కబ్జా, కాప్రా 707లో ఇనాం భూముల వివాదం, ఓఆర్సీ లేకుండానే ప్లాట్ల విక్రయాలు, వివాదాస్పదంగా కీసర ఆర్డీఓ వ్యాఖ్యలు, అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఆరోపణ చేస్తున్నారట. ఇక జిహెచ్ఎంసీ అనుమతులపై సందేహాలు కలుగుతున్నాయి. అధికారుల తీరుపై స్థానికులు మండిపడతా ఉన్నారు. ఇక ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఈ ఆర్డీఓ అయిన కీసర ఆర్డీఓ ఇనాం భూమిపై అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక వాళ్ళు అక్కడికి పోయి కంప్లైంట్ ఫిర్యాదు నెంబర్, ఈ సర్వే నెంబర్లో ఇట్లా 707 ఇనాం భూమిలో ఓఆర్సీ లేదని చెప్పి అంటే ఆయనకు ఇక ఏముందా ఆగరాదు జెర్సీ పైన చూద్దాం అన్నట్టు ఆయనది కాలక్షేపం ఉంటుంది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసర రెవెన్యూ విభాగంలో చట్టాలు పూర్తిగా చుట్టాలుగా మారిపోయినాయట. కాప్రా పరిధిలోని సర్వే నెంబర్ 707లో గల విలువైన ఇనాం భూముల పరీక్షను గాలికి వదిలేసి ఉన్నతాధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్న ఈ తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలపై వివరణ కోరగా చట్టాన్ని కాపాల్సిన కీసర ఆర్డీఓ ఏమాత్రం బాధ్యత లేకుండా సమాధానం ఇవ్వడం గమనార్హం. అట్లా అంటే చట్టాన్ని వాళ్ళు కాపాడాల్సిన వాళ్ళు, ప్రభుత్వ భూములను ఇనాం భూములను కాపాడాల్సిన వాళ్ళు అంటే కనీసం దాన్ని మాట్లాడకపోవడం, బాధ్యత రహితంగా మాట్లాడడం. ఇక జిహెచ్ఎంసీ అధికారులు నిర్మాణ అనుమతులు ఇచ్చిర్రు, ఎల్ఆర్ఎస్ కూడా కట్టించుకున్నారు. ఇప్పుడు ఆ భూమి సాగు భూమిగా లేదు. అలాంటప్పుడు నన్నేం చేయమంటారని అంటున్నాడు ఈయన పెద్ద మనిషి. ఇక చూడు, జిహెచ్ఎంసీ అనుమతులతో యాజమాన్య హక్కులు సిద్ధిస్తాయా? జిహెచ్ఎంసీ అనుమతులతోటి యాజమాన్య హక్కులు సిద్ధిస్తాయా? ఇక భూమి యొక్క స్వభావాన్ని, యాజమాన్య హక్కులను ధృవీకరించే తుది అధికారం చట్ట ప్రకారం కేవలం రెవెన్యూ శాఖకు మాత్రమే ఉంటుంది. కేవలం రెవెన్యూ శాఖకు మాత్రమే ఉంటుంది. ఇక జిహెచ్ఎంసీ వంటి స్థానిక సంస్థలు మంజూరు చేసే బిల్డింగ్ పర్మిషన్లు కేవలం సాంకేతికపరమైన నిబంధనలకు లోబడి ఇచ్చేవి మాత్రమే. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిపై హక్కులను మార్చలేవు లేదా చట్టబద్ధతను కల్పించలేవు. ఇక జిహెచ్ఎంసీ అనుమతి ఇచ్చింది కాబట్టి ఇనాం భూమి ప్రైవేట్ ఆస్తిగా మారిపోతుంది అనడం, ఎల్ఆర్ఎస్ కడితే సక్రమం అయిపోతుందనడం చట్టాల పట్ల ఆర్డీఓకున్న అవగాహన రహిత్యాన్ని లేదా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. ఎల్ఆర్ఎస్ కడితే ఆ ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అయిపోతుందా? వాళ్ళు అక్రమం చేసింది సక్రమం అయిపోతుందా? ఇక చట్టం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఈ తెలంగాణ అంటే అబిలిషన్ ఆఫ్ ఇనామ్స్ యాక్ట్ 1955 ప్రకారం ఏ రకమైన ఇనాం భూమికైనా ఓఆర్సీ అంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ లేకపోతే ఆ భూమిపై జరిగే ఎట్లాంటి లావాదేవీలైనా చట్టరీత్యా చెల్లవు. అంటే ఓఆర్సీ లేకపోతే చెల్లవు ఇట్లాంటివి కూడా. ఇక భూమి ప్లాట్లుగా మారినా, బహుళ అంతస్తుల భవనాలుగా మారినా ప్రాథమికంగా ఓఆర్సీ లేనప్పుడు ఆ క్రయ విక్రయాలు అక్రమమే అవుతాయి. భూమి సాగులో లేనంత మాత్రాన ఇనాం రద్దు చట్టం దాని పరిధి నుంచి మినహాయింపు లభించదు. ఇక అది ముచ్చట. అంటే ఈ మన అబిలిషన్ ఆఫ్ ఇనామ్స్ యాక్ట్ 1955 ప్రకారం ఓఆర్సీ లేకపోతే, అంటే ఆక్యుపేషన్స్ రైట్ సర్టిఫికేట్ లేకపోతే అది అంటే మీరు దాంట్లో ప్లాట్లు చేసి అమ్మినా, అంటే ఒక బిల్డింగ్స్ కట్టి ఫ్లాట్లుగా అమ్మినా అది అక్రమంగానే అనిపిస్తుంది తప్ప, అక్రమమే అవుతుంది తప్ప మీరు ఏదో రూల్స్ పాటించి సక్రమం అయితే కాదు, రూల్స్ పాటించినట్టయితే కాదు. ఇక రెవెన్యూ అధికారులు తక్షణమే చేపట్టాల్సిన చట్టపరమైన చర్యలు. రెవెన్యూ అధికారులు ఏమేమి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే భూమిని ప్రభుత్వ పరం చేయాలి. అంటే ఇనాం భూములు ఏదైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం పరం చేయాలి. మళ్ళీ జిహెచ్ఎంసీ అనుమతుల రద్దుకు సిఫార్సు. అంటే సదరు భూమికి ఓఆర్సీ లేదని, అది ఇనాం భూమి అని చెప్పి చట్ట పరిధిలో ఉన్నని స్పష్టం చేస్తూ ఆడిచ్చిన ఎల్ఆర్ఎస్ మరియు భవన నిర్మాణ అనుమతులను రద్దు చేయాలి. సో అట్లా. ఇంకొకటి మూడోది ఏంది, క్రిమినల్ కేసులు నిషేధిత జాబితా. అంటే ఎవరెవరైతే అక్కడ దానికి అక్రమంగా అక్కడ భవనాలు నిర్మిస్తూ ఉన్నారో, ఒకవేళ ప్లాట్లు వేసి అమ్ముతా ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలి. అయితే రిజిస్ట్రేషన్ల శాఖను అప్రమత్తం చేస్తూ సదరు సర్వే నెంబర్ సెక్షన్ 22/A అంటే నిషేధిత భూముల జాబితా కింద చేర్చాలి దాన్ని, ఆ భూమి ఏదైతే ఉందో. జిల్లా కలెక్టర్ గారు కఠిన చర్యలు తీసుకోండి. ప్లాట్లు అయిపోయాయి, మాకేం సంబంధం లేదు అని అధికారులు తప్పించుకుంటే రేపు ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించి రాత్రికి రాత్రే ప్లాట్లు చేస్తే వాటిని కూడా సమర్థిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో అదంటే ఆల్రెడీ ఆ ఇనాం భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, రాత్రికి రాత్రి వాటిని ఆక్రమించుకొని వాటిలో భవనాలు కట్టడం కానీ, లేదా ఓపెన్ ప్లాట్స్ సేల్ చేయడం కానీ, ఇట్లాంటివి అన్నీ చేస్తే అప్పుడు కూడా ఇదే సమాధానం చెప్తారా మరి?
అంటే ఆల్రెడీ అక్కడ భవనాలు నిర్మించిర్రు లేదా ఓపెన్ ప్లాట్స్ వేసి అమ్మేసిర్రు, వెంచర్ చేసిర్రు, ఇట్లాంటివి కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము ఇట్లాంటివి చెప్తారంటే చెప్పండి. మరి కబ్జాదారులు తెల్లారి వరకు ఏడేడ భూములు ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఏడేడు ఉన్నాయో ఆడ దిగుతారు మొత్తం వీళ్ళుగా. మరి ఇక విలువైన భూములను కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యతను విస్మరించి కబ్జాదారులకు పరోక్షంగా సహకరిస్తున్న అధికారుల తీరుపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక వివాదాస్పద ప్రాంతమైన కాప్రా రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ 707 ఎలాంటి ఓఆర్సీ లేకుండా ఇనాం భూముల విక్రయం, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కాప్రా తహసీల్దార్ కీసర ఆర్డీఓ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించడం శోచనీయం. తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధన ప్రకారం విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైన కాప్రా తహసీల్దార్ కీసర ఆర్డీఓలపై తక్షణమే శాఖపరమైన విచారణ జరిపి కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఆదాబ్ హైదరాబాద్ డిమాండ్ చేస్తుంది వాళ్ళపై చర్యలు తీసుకోవాలని. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా అవినీతి అధికారుల గుట్టురట్టే వరకు మా అక్షర పోరాటం కొనసాగుతుంది. సో జేహెచ్ఎంసీ అనుమతులు ఎల్ఆర్ఎస్ కట్టించారు. సో ఈయనకు సంబంధించినటువంటి అది. సో ఎవరైతే ఆక్రమించుకో, అక్రమ నిర్మాణాలు చేసుకో. సో మనకు ఆదాబ్ హైదరాబాద్లో దీనికంటే ముందు ప్రచురితమైనటువంటి ఆర్టికల్ అది. సో ఇక్కడ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కీసరలు ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా వాళ్ళను చూస్తూ ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ముఖ్యంగా ఈ కీసరలో ఒకవేళ మీరు నిజంగానే ఎల్ఆర్ఎస్ కానీ ఓఆర్సీ కానీ లేకున్నా పర్లేదు, అక్కడ వాళ్ళు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని వాళ్ళు భవనాలు నిర్మించారు, ప్లాట్స్ వేసి సేల్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏం చేయలేదని చెప్పి మీరు చెప్తే కనుక రేపటి కబ్జాదారులని కబ్జా అంటే ప్రభుత్వం ఉన్నటువంటి భూమిని మీరు కబ్జా చేసుకోండి, మీరు ఏమని చేసుకోండి, మీ కాడికి మేము రామని రెచ్చగొడుతున్నట్టే అవుతుంది. సో ఖచ్చితంగా కూడా ఈ 707 సర్వే నెంబర్లో ఏదైతే ఆక్రమంగా జరుగుతూ ఉందో దాన్ని వెంటనే నిలిపివేయాలి. అక్కడ సరిగ్గా పనిచేయనటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి.